యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నవరసాలు ఆగు. ఏంటి స్టేజ్ దగ్గరికి తీసుకెళ్లకుండా ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఒక్కసారి వెళ్ళి దండం పెట్టుకుని అమ్మవారి అనుగ్రహం పొందితే మన నాటకం సక్సెస్ అయినట్టే. అంటే మేము పర్ఫామ్ చేయకపోయినా పర్వాలేదా? లాస్ట్ టైం నీ పెర్ఫార్మెన్స్ కే కదా మొహం మీద టమాటాలు గుడ్లు పడ్డాయి. ఎక్స్ట్రాలు చేయకుండా కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిన డైరెక్టర్ మాట వినాలి అనుకున్నా. ఇంతకు ముందు పిత్త పరుగులు అమ్ముకునేవాడువని, మురికి కాలువలో పడవలు నడుపుకునేవాడువని. మా శివయ్య వేషం వేయబోతున్నావు కాబట్టి క్షమించి వదిలేస్తున్నా. ఏదో మేళం అని. గురువుగారు, ఆ మందాకిని ఏంటి ఇందాక నుంచి ముసుగు తీయట్లేదు? తెర లేపగానే కనిపించేవాళ్ళు తెర మరుగునుంటేనేరా క్రేజు. అందులో ఈరోజు మందాకిని అమ్మవారి గెటప్. అవును, మహిషాసుర మర్దిని నాటకం వేయబోతున్నాం. పదండి. నవరసాలు ఆగు. ఏంట్రా ఏంటి? తత్శేషానః తన్మే ఆజ్ఞోహతి ఏతావాప్యమహిమా అతో ధ్యాయామిషః. ఓం శాంతి శాంతి శాంతి. అమ్మా, కళ్యాణం జరిగిన వాళ్ళు జంటగా, కళ్యాణ గడిలో ఉన్నవాళ్ళు కూడా వచ్చి ఆ కలశంలో నిక్షిప్తమైన అమ్మవారిని తాకుతూ తమలో ఉన్న కోరిక నేరుగా అమ్మవారికే నివేదించుకుంటే వాళ్ళ కోరికని జగజ్జనని అయిన అమ్మవారు తప్పకుండా తీరుస్తారు. ఆనంద్, స్మైలీ, పంతులు గారు చెప్పినట్టు చేయండి అమ్మా. ఏతావానస్య మహిమా అతో ధ్యాయాక్ష పూరుషః పాదోస్య విశ్వా భూతాని త్రిపాదస్యామృతం దివ్యం. అమ్మా, ఎలాగైనా నాకు ఒక బిడ్డని ప్రసాదించు తల్లి. మా వాళ్ళందరూ సంతోషంగా ఉండేలా చూడమ్మా. ఈ నాటకాల ట్రూప్ వాళ్ళ నుంచి తప్పించుకున్నా గా పున్నమ్మ కళ్ళలో పడకుండా ఈ నుంచి బయటపడిపోవాలి. ఏమైంది? గిటు తిట్టి వస్తుంది. బాబు, మీరు కూడా రండి. నువ్వు కూడా వెళ్ళవే.
ఇలయ్య ఎవరు తెలుస్తుంది. అయ్యా 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 క్షమించండి, తను అమ్మవారి వేషం వేయడానికి వచ్చిన నటి. నాటకాలు వేసుకునేవాళ్ళ? మీరు ఎక్కడుండాలో అక్కడే ఉండాలి. ఇలా మాలాంటి వాళ్ళ మధ్యలోకి ఎలా వస్తారు? ఆ అమ్మాయి ఏదో తెలియకొచ్చుంటుందిలే హంస, వదిలేసేయ్. అవునమ్మా, అమ్మవారి అనుగ్రహం కోసం వచ్చాం. తప్పైపోయింది, క్షమించండి. ఏంటి రాయిలా అక్కడే నిలబడ్డా? నీకు వినపడదా? వెళ్ళు. ఇప్పుడు గొడవ పడడు కరెక్ట్ కాదు. మనదొస్తే కదా, గా పున్నమ్మ కాడ నుంచి కాపాడమని అడుగుదామా? గిట్ల నన్ను చూస్తే తను కూడా గా పున్నమ్మకు నన్ను పట్టియచ్చు. ఏయ్ నిన్నే అమ్మాయి, పక్కకు పో. ఎక్కడికి పడితే అక్కడికి వచ్చేయకూడదు. అత్తయ్య వదిలేసేయండి, తెలియకొచ్చుంటారులే. అమ్మా మందాకిని, పద.
మందాకిని ఎక్కడికి వెళ్తున్నావు? నేను వెళ్ళిపోతా. ఎక్కడికి వెళ్తావు? అవన్నీ నీకెందుకు, నేను పోవాలంతే. ఆగు. నువ్వు వెళ్తే నాటకం ఎవరేస్తారు? నిన్నే నమ్ముకొని ఈ నాటకానికి కమిట్ అయ్యాను. నేనెళ్ళను. అది ఇప్పుడు చెప్తే ఎట్లా? ఇప్పటికిప్పుడంటే నాకు ఎవరు దొరుకుతారు? నాటకం ఆపితే జనాలు ఊరుకోరు. ఈ ఒక్కసారికి నాటకం ఆడు. నా వల్ల కాదు. నా మాట విను మందాకిని. నేను అసలు మందాకినే కాదు. మందాకిని కాదా? మరి ఎవరు? నువ్వెవరు? నా మందాకిని ఎక్కడా? నాయను, అమ్మో, ఓ నాయను, అయిపోయింది. ఈ రోజుతో నా నాటకానికే కాదు, నా జీవితానికి కూడా తెరపడిపోయింది. ఆ మందాకిని చేసిన పనికి జనం నన్ను వెంటపడి కొడతారు. అయినా నువ్వు మందాకిని కాదని అప్పుడే చెప్పచ్చుగా. ఈ నాటకం క్యాన్సిల్ చేసుకుని అట్నుంచే పారిపోయేవాడిని. ఎందుకు మందాకినిలా వచ్చావు? నన్ను కొంతమంది తరుముతుండ్రు, గాళ్ళకి దొరకకూడదని గిట్ల వచ్చిన. ఎవరు వాళ్ళు? గా కథ చెప్పేంత టైం లేదు. గాళ్ళు ఈ గుళ్ళకే వచ్చేసిండ్రు. నేను ఆగమ్మా. ఆగే ముచ్చట లేదు. వాళ్ళ చేతికి దొరికితే నేను బానిసనైపోతా. వాళ్ళు నన్ను చంపేస్తారు. ఆగమ్మా. అమ్మా, మీరిప్పుడు పోతే నేను పైకి పోతానమ్మా. అమ్మవారు లేకుండా మహిషాసురమర్దిని నాటకం ఎలా వెయ్యాలి? మీరేమైనా చేసుకోండి, నేనైతే పోవాలా. అమ్మమ్మమ్మమ్మ, ఈ ఒక్కసారికి నా మాట వినమ్మా. నువ్వు మందాకిని ప్లేస్లో ఇక్కడికి వచ్చావు. ఆ అమ్మవారి వేషం వెయ్యొచ్చు కదా. నీకు మతిగిట్ట పోయిందా? నేనేంది అమ్మవారిలో నటించుడేంది? గదంతా కుదరదు, నేను పోవాలే. అమ్మా అమ్మా అమ్మా, అలా అనకమ్మా. నువ్వే నాకు దిక్కమ్మా. అరే, నాకు యాక్టింగ్ రాదు. యాక్టింగ్ రాకుండానే ఇప్పటి వరకు నా మందాకిలాగా యాక్ట్ చేసావా? తప్పక చేసినా. నా వల్ల ఇదంతా కాదు, నేను పోవాలి. అమ్మా అమ్మా అమ్మా, జరుగు. ఇప్పుడు కూడా తప్పదనుకునే అమ్మవారి వేషం వెయ్యమ్మా, ప్లీజ్ అమ్మా. అరే, నా పరిస్థితి నీకు అర్థమైతలేదు. అమ్మా, నా పరిస్థితి కూడా నువ్వు అర్థం చేసుకో. అరే, నేను గిన్నె ఉంటే రాక్షసులకు చిక్కుతాను. అమ్మా, ఒకవేళ నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళినా వాళ్ళని వదులుతారా? అలా అని గిన్నె ఉండిపోతే మంచిది కాదు. బయటికి పోతే ఎట్లయినా తప్పించుకోవచ్చు. అమ్మా, వాళ్ళకి నువ్వు ఇక్కడే ఉన్నాను తెలుసుంటే ఇక్కడే కాదమ్మా, నీకోసం గుడి బయట కూడా కాపు కాసే ఉంటారుగా. నువ్వు ఇలా ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్తే ఖచ్చితంగా దొరికిపోతావు. అదిగో వాళ్ళే కదా. అమ్మో, చూడు నీకోసం ఎలా వెతుకుతున్నారు. వాడు నిన్ను ఖచ్చితంగా వదలరు. కానీ నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకునే అవకాశం ఉంది. ఏందా అవకాశం? ఏందా అవకాశం? చెప్తానమ్మా, చెప్తాను. ఆ అమ్మవారి అనుగ్రహంతో నువ్వు ఈ గండ నుంచి తప్పించుకోవాలంటే అమ్మవారి వేషం వేయటమే కరెక్ట్. ఆ రాక్షసు నుంచి నువ్వు తప్పించుకోవడానికి ఆ అమ్మవారే తన వేషం వేసే అవకాశం ఇచ్చిందనుకోమ్మా. అమ్మవారి వేషంలో ఉంటే నిన్నెవ్వరూ గుర్తుపట్టలేరు. నిజమేనా నువ్వు చెప్పేది? ఇప్పుడు నేను గల దొరకడు గురించి నాకు భయం లేదు. నేను గిట్ల దొరికినానంటే వాళ్ళు నా వాళ్ళని చంపుతారు. అదే నా భయం. చూడమ్మా, నువ్వు ఆపదలో ఉన్నావు, నిన్ను నేను కాపాడతాను. నేను కూడా ఆపదలో ఉన్నాను. ఆ వేషం వేసి నువ్వే నన్ను కాపాడాలమ్మా. ఎలాగో మా నాటకం చీకటి పడిన తర్వాతే, ఆ తర్వాత 1 గంట సేపు నాటకం. అది అయిపోతే జనంలో కలిసిపోయి నువ్వు తప్పించుకోవచ్చు. సరే, మళ్ళా
చీకటి పడేదాకా నన్ను ఎవరు చూడొద్దు, నేను ఎవరి కంట్లో పడొద్దు. ఆ సంగతి నేను చూసుకుంటానమ్మా. నీ దరిదాపులకి మన వాళ్ళు తప్పించి బయట వాళ్ళు ఎవరు రాకుండా నేను చూసుకుంటాను. గట్లనే. అమ్మయ్యా. మళ్ళా నాకు యాక్టింగ్ రాదుగా, ఏం చేద్దాం? అమ్మా, ఈ నవరసాలు దగ్గరుండి నీకు నవరసాలు నేర్పిస్తాడమ్మా. ఇదిగో నువ్వు నేను చెప్పినట్టు చేశాను. సరే మళ్ళా. ఏంటి మామ్, బావ అక్కడ ఒక్కడే ఉంటే ఇక్కడికి తీసుకొచ్చా? ఎప్పుడూ షార్ప్గా ఉండే నువ్వు ఒక్కసారిగా బ్లాంక్ అయిపోయావేంటి? ఎప్పుడు మామ్? ఇందాక పంతులు గారు విరాజ్ కలసం తాకుతుంటే నువ్వు వెళ్ళి విరాజ్తో పాటు తాగుతావు అనుకుంటే నువ్వు కామ్గా ఉన్నావేంటి? నీ ప్లేస్లో అదెవతో వచ్చి విరాజ్ పక్కన నుంచుంది. అంటే బావకి నిన్న తన పక్కన నుంచోవడం నచ్చుతుందో లేదోనని ఆగానంతే. కొన్ని పనులు విరాజ్కి నచ్చకపోయినా చేయాలి. అలా నేను చేయలేనమ్మా. సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం. మాకు పెళ్ళవుతుందా? తప్పకుండా అవుతుంది బాబు. పెళ్లి కాని వారు జంటగా ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని అకుంఠిత దీక్షతో లోకోద్ధరణి అయిన ఆ అమ్మవారిని వేడుకుంటూ సప్తపది ప్రదక్షిణాలయంలో ప్రదక్షిణలు చేస్తే పెళ్లి కాని వారికి ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది. అది విన్నావుగా? అక్కడ నువ్వు విరాజ్ కలిసి జంటగా ప్రదక్షిణ చేయాలి. ఆ ప్రదక్షిణల మహిమ తెలిసిన అత్తయ్య మీ ఇద్దరిని జంటగా చూడాలనుకుంటుంది. అప్పుడు వదిన విరాజ్కి నువ్వు మాత్రమే సరైన జీవిత భాగస్వామివని నమ్ముతుంది. ఆ తర్వాత అత్తయ్య ఏదో విధంగా విరాజ్ని నీతో పెళ్లి కొప్పిస్తుంది. మామ్, మీరు చెప్పిందంతా బానే ఉంది, కానీ బావ ఈ ప్రదక్షిణాలు చేయాలంటే వస్తాడా? వచ్చేలా నువ్వే చేయాలి. అది చాలా కష్టం మామ్. కష్టమైనా నష్టమైనా మనకు కావాల్సింది మనకి దక్కాలంటే వదిలిపెట్టకూడదులయ్యా. కరెక్టే, కానీ స్మైలీ. లయా, నువ్వు ఇంకేం ఆలోచించుకో, మాకు కూడా ఏం చెప్పుకో. నీకు విరాజ్ అంటే ప్రేమ ఉందా లేదా? బావంటే నాకు ప్రాణం. అలాంటి ప్రాణం కోసం ఏమైనా చేయొచ్చు. ఎలాగైనా ప్రదక్షిణకి విరాజ్ని ఒప్పించొచ్చు. నువ్వు ఏదో ఒకటి చేసి విరాజ్తో ప్రదక్షిణ చేయి. దాన్ని అత్తయ్య చూసే విధంగా మేము చేసి ఆ తర్వాత కథని మేము ముందుకు నడిపిస్తాం. లయా, ఇంకేం ఆలోచించుకో.
అవకాశం మన ముందుంది. మన ముందు అవకాశం ఉన్నప్పుడు, ఆశయం మనలో ఉన్నప్పుడు, కుట్రలు చేసైనా కుతంత్రాలు పన్నైనా అదును చూసి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. ఇదే ఇప్పటి వరకు నేను నీకోసం చేశానులయ్యా. అవునులయ్య, పిన్ని ఏం చేసినా ఇప్పటి వరకు అది నీ కోసం, నీ భవిష్యత్తు కోసమే చేశారు. ఇప్పుడు నీ ప్రేమ, నీ ఫ్యూచర్ నీ చేతుల్లో ఉన్నాయి. విరాజ్కి మరదలుగానే ఉండాలో లేదా విరాజ్కి భార్యగా ఉండాలో నువ్వే తేల్చుకో. పద పిన్ని, విరాజ్ని తనే ఒప్పించి తీసుకొస్తుంది. అప్పుడు విరాజ్ చూడకుండా ఆ సప్తపది ప్రదక్షిణ బోట్ మనం తీయించేద్దాం. ఆ తర్వాత మనం చేయాల్సింది మనం చేద్దాం.